శివభక్తుడైన సిరియాలుడి భక్తిని పరీక్షించేందుకు పరమశివుడు పెట్టిన కఠిన పరీక్ష ఏమిటి? తన ప్రాణప్రదమైన కుమారుడిని కోరినప్పుడు ఆ దంపతులు ఏం చేశారు? భక్తికి త్యాగానికి నిలువుటద్దంగా నిలిచే భక్త సిరియాలుడి అద్భుత గాథను ఈ వీడియోలో చూద్దాం. భూమిపై ఎన్నో దేవతలు ఉన్నా భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన దేవుడు పరమశివుడు. ఓం నమఃశివాయ అనే మంత్రం వినిపిస్తేనే మనసు ప్రశాంతంగా మారిపోతుంది. సోమవారం రోజు శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజున భక్తులు ఉపవాసాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, బిల్వదళాలు సమర్పిస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం సాధారణం, భక్తుడు దేవుడిని ప్రార్థించడం కూడా సాధారణమే. కానీ దేవుడే భక్తుడిని ఇంటికి వచ్చి పరీక్షిస్తే, భక్తి నిజమా కాదా అని స్వయంగా దేవుడే పరీక్షిస్తే? ఇలాంటి అద్భుతమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది. ఆ కథలోని భక్తుడి పేరు సిరియాల. ఈ కథ మనకు భక్తి అంటే ఏమిటో, దేవుడిపై నమ్మకం ఎంత గొప్పదో చెబుతుంది. ఇప్పుడు ఆ అద్భుతమైన కథలోకి మనం ప్రవేశిద్దాం. దక్షిణ భారతదేశంలో ఉన్న పవిత్రమైన నగరం కాంచీపురం. ఈ నగరం దేవాలయాల నగరంగా ప్రసిద్ధి. ప్రతి వీధిలోనూ దేవాలయాలు కనిపిస్తాయి. ఆ నగరంలోనే నివసించేవాడు ఒక మహాశివ భక్తుడు సిరియాల. సిరియాల సాధారణ మనిషే. అతను పెద్ద రాజు కాదు, పెద్ద పండితుడు కూడా కాదు. కానీ అతనికి ఉన్న గొప్ప సంపద ఒక్కటే, శివుడిపై అచంచలమైన భక్తి. అతని భార్య పేరు చెంగల. ఆమె కూడా తన భర్తలాగే గొప్ప భక్తురాలు. ఈ దంపతులు ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ జీవితం గడిపేవారు. వారి ఇంట్లో ఒక నియమం ఉండేది. ప్రతిరోజు శివభక్తుడికి భోజనం పెట్టిన తర్వాతనే, ఎంత కష్టమైన రోజు అయినా, ఎంత పేదరికం వచ్చినా ఈ నియమాన్ని వారు ఎప్పుడూ తప్పలేదు. కొంతకాలం తర్వాత వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ బాలుడికి వారు శీలవంతుడు అనే పేరు పెట్టారు. ఆ బాలుడు కూడా చిన్నప్పటి నుంచే వినయంతో భక్తితో పెరిగాడు. ఒకరోజు కైలాసంలో పరమశివుడు తన భక్తుల గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడు పార్వతీదేవి అడిగింది, స్వామి, భూమిపై ఎంతో మంది భక్తులు ఉన్నారు, వారిలో నిజమైన భక్తులు ఎవరు? శివుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, పార్వతి, నిజమైన భక్తి మాటల్లో కాదు, పరీక్ష వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అప్పుడు శివుడు తన భక్తుడైన సిరియాల భక్తిని లోకానికి చూపించాలని నిర్ణయించాడు. వెంటనే ఒక వృద్ధ జంగమ దేవర రూపంలో మారి కాంచీపురానికి వచ్చాడు. ఆ రోజు కూడా సిరియాల తన ఇంటి ముందు నిలబడి ఒక జంగమ భక్తుడి కోసం ఎదురు చూస్తున్నాడు. జంగమ దేవర అంటే శివభక్తుడు. అప్పుడే ఆ వృద్ధుడు అక్కడికి వచ్చాడు. సిరియాల ఆనందంతో అతన్ని ఇంటికి ఆహ్వానించాడు. కానీ ఆ వృద్ధుడు ఒక విచిత్రమైన షరతు పెట్టాడు. నాకు సాధారణ భోజనం వద్దు, నాకు నరమాంసం కావాలి. ఈ మాట విన్న వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. కానీ సిరియాల ఒక్క క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. అప్పుడు ఆ వృద్ధుడు మరింత కఠినమైన షరతు పెట్టాడు. ఒకే ఒక్క కుమారుడున్న తల్లిదండ్రులు తమ బిడ్డను స్వయంగా వడ్డించాలి. ఆ మాట విన్న వెంటనే ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడింది. చెంగల కళ్ళల్లో కన్నీళ్లు మొదలయ్యాయి. సిరియాల గుండె కూడా కదిలింది. కానీ వారు ఒక విషయం గుర్తు చేసుకున్నారు, తమ వ్రతం. శివభక్తుడిని నిరాశపరచకూడదు. ఆ సమయంలో చిన్న బాలుడు శీలవంతుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మా నాన్న, శివుడి కోసం నా ప్రాణం పోతే నాకు పుణ్యం, మీరు విచారపడకండి. తన కుమారుడి మాటలు విన్న సిరియాల దంపతులు కన్నీళ్లతో దేవుణ్ణి స్మరించారు. భారీ మనసుతో వారు ఆ బలిని అంగీకరించారు. వంట చేశారు. వంట పూర్తయ్యాక ఆ వృద్ధుడు అన్నాడు, మీ కుమారుడిని పిలవండి, మనం కలిసి భోజనం చేద్దామని. చెంగల కన్నీళ్లతో కుమారుడి పేరు పెట్టి పిలిచింది. శీలవంతుడా, నా బిడ్డ. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. మరణించిన బాలుడు ప్రాణాలతో పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వృద్ధుడు ఒక్కసారిగా ప్రకాశించే దివ్య రూపంలో మారిపోయాడు. అతనే పరమశివుడు. పక్కనే పార్వతీదేవి ప్రత్యక్షమయ్యారు. ఆ దృశ్యం చూసి సిరియాల దంపతులు భక్తితో నేలపై పడిపోయారు. శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, సిరియాల, నీ భక్తి లోకానికి ఆదర్శం. నీ కుటుంబం నిజమైన భక్తుల కుటుంబం. నీ త్యాగం, నీ నమ్మకం నన్ను ఎంతో సంతోషపరిచింది. అలా చెప్పి సిరియాల దంపతులను ఆశీర్వదించాడు. శివుడు ఇలా అన్నాడు, మీరు ఇక భూమిపై బాధలు అనుభవించాల్సిన అవసరం లేదు. నా కైలాసంలో నాతో కలిసి నివసించండి. అలా చెప్పి సిరియాల కుటుంబాన్ని కైలాసానికి తీసుకువెళ్ళాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, నిజమైన భక్తి అంటే పూజలు మాత్రమే కాదు, దేవుడిపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండడం. ఈ కథను మీరు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివకృప కోసం ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ జీవితంలో కూడా శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథను మీ కుటుంబ సభ్యులతో, మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన దేవతల కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఓం నమఃశివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. Thank you for watching.